ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభవందనాలండి. యెషయా ప్రవక్త గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు ఇజ్రాయేలు ప్రజలు తన జీవితపు భవిష్యత్తును గురించి ఒక నమ్మకాన్ని కోల్పోయినప్పుడు వాళ్లకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నాడు. యెహోవా మీకు వెలుగుగా ఉండును, మీ దుఃఖ దినములు సమాప్తమగునని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో మీ భవిష్యత్తును గురించినటువంటి నమ్మకం మీరు కోల్పోయారా? మీ జీవితపు పరిస్థితులను గురించి, మీ జీవితంలో వచ్చేటువంటి పోరాటాలను బట్టి మీరు సంతోషాన్ని కోల్పోయి, మీ జీవితంలో వచ్చేటువంటి మిట్టా పల్లాల నిమిత్తం మీరు సమాధానాన్ని కోల్పోయి దుఃఖముతో వేదనతో మీరు ఉంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజాతి రాజు, ఆ దేవాతి దేవుడు పరలోకము నుంచి మనిషిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడే. దేవుని బిడ్డలారా, ఆయన మనిషిగా మాత్రం దిగి రాలేదు. ఆయన దేవాతి దేవుడు ఆ కల్వరి శిలువలో మన కొరకి ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వల్ల అవును, ఆయన ప్రాణాన్ని తిరిగి తీసుకునడానికి ఆయన వల్ల అవును. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన వల్ల కానిది ఏమీ లేదు. ఈ ఉదయకాల సమయంలో కూడా ఎవరు నాకు సహాయం చేద్దురు అని అనుకుంటున్నారా? నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడం కొరకే నీ దుఃఖాన్ని శిలువ పైన ఆయన మోశాడు. యెషయా ప్రవక్త గ్రంథం 53వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం చెబుతుంది, మన యొక్క అతిక్రమములను ఆయన శిలువ పైన మోసాడంట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దుఃఖములను, మన వ్యాధులను, మన బలహీనతలను, మన దరిద్రాన్ని ఆయన శిలువ పైన మోసుకుని ఆయన యొక్క సంతోషాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు అని వేద గ్రంథం చెప్తుందండి. 1 పేతురు 2:24 చెప్తుంది, మన వ్యాధిని ఆయన శిలువ పైన మోసాడంట. యెషయా 53:5వ వాక్యం చెప్తుంది, ఆయన యొక్క గాయముల చేత మనం స్వస్థతను పొందుకుంటామంట. గలతీయులకు 3:13-14 చెప్తుంది, మన దరిద్రాన్నంతా ఆయన మోసుకొని ఆయన యొక్క ఆశీర్వాదాలను, అబ్రహాము ఆశీర్వాదాలను మనకి ఇచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకాన్ని కోల్పోయారా? జీవితాన్ని గురించి, భవిష్యత్తును గురించి ఒక క్వశ్చన్ మార్క్ మీకు ఉంటున్నదా? భయపడవద్దండి. పరిస్థితులకు మించి, ప్రకృతికి మించి, మీ శక్తి సామర్థ్యానికి మించి మీకు సహాయం చేయగలిగిన దేవుడు ఒకడు మీకు ఉన్నాడనే విషయాన్ని మీరు మరిచిపోవద్దు. మీరు ఏ పరిస్థితిలో ఉండినా, ఎవ్వరు మిమ్మల్ని చేయవదిలి ఉండినా, ఎటువంటి కన్నీటి పోరాట పరిస్థితిలో మీరు ఉండినా మిమ్మల్ని ఆయన వదలనే వదలడు. ఎందుకండి ఆయననే త్యాగ బలిగా ఆ శిలువ పైన మనకు అప్పగించేశాడంటే ఆయనకు ఆశీర్వాదాలను, ఆయన సంతోష సమాధానాన్ని మనకివ్వడా? ఖచ్చితంగా ఆయన ఇస్తాడండి. ఎందుకండి ఆయన జాలి గల దేవుడు, కరుణ గల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంతోషం నిమిత్తం, మన యొక్క రక్షణ నిమిత్తం, మన జీవితంలో మనము నాశన మార్గంలో వెళ్ళిపోకూడదని, మన జీవితాన్ని కాపాడడానికి, రక్షించడానికి ఆయన యొక్క జీవితాన్ని సిలువలో ఆయన ఇచ్చాడు. ఆయన జీవితాన్నే మన కొరకు ఇచ్చేశాడంటే, ఆయన రక్తాన్నే మన కొరకు ఇచ్చేశాడంటే, ఆయన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చేశాడంటే మనకు అవసరమైనటువంటి సంతోష, సమాధానం, ఆశీర్వాదాలను, విడుదలను, రక్షణను ఆయన ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడండి. ధైర్యము కోల్పోవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. యెషయా 60వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారం నీ యొక్క దుఃఖము సమాప్తమగును, ధైర్యముగా ఉండము. ఈ రోజే నీ జీవితమును దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేయను. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, కృపగల తండ్రి, దయగల దేవా, జీవం గల నాయనా, ఈ ప్రార్థనలు ఏకీభవించి నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ దుఃఖ దినములు
సమాప్తమవును గాక. నా దేవా, ఏ విషయమైతే మీ యొక్క బిడ్డలు దుఃఖపడుతున్నారో, వేదన పడుతున్నారో, నాయనా బాధపడుతున్నారు, ఇప్పుడే వీళ్ళ పరిస్థితులను మార్చండి, వీళ్ళ బాధలను నిర్మూలించండి, వీళ్ళ కన్నీటిని పొడవండి, వీళ్ళ వేదనలను మార్చండి, వీళ్ళ పోరాటాన్ని నిర్మూలించండి. నా రక్షక, మీ వెలుగు వీళ్ళపైన దిగివచ్చును గాక. మీ కనికరం, కృప, మీ ప్రసన్నత వీళ్ళపైన దిగివచ్చును గాక. ఇప్పుడే మీ బిడ్డలను ఆశీర్వదించండి. ఆ కలువారి శిలువలో మా కొరకు త్యాగ బలియాగమై మీ యొక్క రక్తాన్ని చెందారే, మీ ప్రాణాన్ని మా కొరకు ఇచ్చారే. నా దేవా, ఇప్పుడే మీ యొక్క శక్తి, మీ ప్రసన్నత వీళ్ళపైన బయలుపడును గాక. ఈ రోజంతా మీ బిడ్డలను నడిపించండి. వీళ్ళ యొక్క అప్పులు మారును గాక, వీళ్ళ కన్నీరు తొడవబడును గాక, వీళ్ళ వ్యాధులు మారును గాక. నా రక్షక, వీళ్ళ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి నాయన. కారణం, మా దుఃఖానంతా శిలువ పైన మీరు మోసుకున్నారే. ఈ రోజే ఇప్పుడే ఒక అద్భుతాన్ని వీళ్ళకి చెయ్యండి. ఈ కృప, కనికరం కొరకు వందనాలు నా దేవా. మీ మహోన్నతమైనటువంటి ప్రసన్నతను మీ బిడ్డలను కూడా నింపి నడపండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.